చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. జిగటమన్నుగా దేవుడు చేశాడు. ఎవరిని? అందరు జిగటమన్నే, అందరం మట్టే. అందరం మట్టే కాదా? మనం మట్టే కాదనేది ఇప్పుడు తెలియదు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఈ శరీరం ఆటోమేటిక్గా మట్టిగా మారిపోదు. అప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఏమని? అదేంది ఇన్ని రోజులు బిర్యానీలు తిని మంచి కండన పెంచాడు, అంతేనా కదా? కండన పెంచి గ్లామర్ పెంచి మొహానికి సబ్బులేసి రుద్ది అంతేనా కదా? మేకప్ కిట్లు అంతా అరగదీసి బాగా తయారు చేసినటువంటి బాడీ ఏమైంది? సడన్గా మట్టిగా మారిపోతుంది. అప్పుడు జనాలు సూత్రాలు చెబుతారు, ఏమని? ఇది మట్టి. ఇదేంటి? మట్టి. ఇది మట్టి అనే సంగతి మీకు అర్థం కావటం కోసం మీరు ఎక్కడికి పోవాలంట? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 7:2. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును గనక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదు. అంటే బ్రతికున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆడ పెళ్లి జరుగుతుంది, ఆడ సావు జరుగుతుంది. రెండిట్లో మీ ఆప్షన్ ఏంటి? మీ ఆప్షన్ పెళ్ళి. ఎందుకని? పెళ్ళిళ్ళలో నగల డిస్ప్లే ఉంటుంది, చీరల డిస్ప్లే ఉంటుంది, అంతేనా కదా? వాళ్ళ మేకప్ కిట్ మొత్తం వాడేసి ఎక్కడికి వస్తారు? పెళ్లి దగ్గరికి వస్తారు. చావు దగ్గరికి ఎవరైనా మేకప్ వేసుకుని వస్తారా? పలానా వాళ్ళు చచ్చిపోయారు అనగానే ఆగండి ఒక గంట సేపు ఆగండి, మేకప్ వేసుకుని లిప్స్టిక్ పూసుకుని వస్తామని ఎవరైనా అంటారా? చావు దగ్గరికి ఉన్నపాటును వచ్చేస్తారు, నైటీల్లోనే వచ్చేస్తారు, లుంగిల్లోనే వచ్చేస్తారు. పెళ్ళికి ఎవరైనా లుంగిల్లో పోతారా? పెళ్ళన్నాక ఇస్త్రీ చేయాలా, షూట్ వేయాలా, బూట్ వేయాలా, అన్నీ వేయాలి. పెళ్ళికి ఎవరైనా నైట్ డ్రెస్సులు వచ్చేస్తారా? పెళ్లి జరుగుతుందండి మా వాళ్ళదే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఇటు వచ్చేస్తారా? పెళ్ళి అనేసరికి ఏం కావాలి? సూటు బూటు గ్లామర్ మొత్తం అందంగా తయారైపోయిన తర్వాత అప్పుడు వస్తారు. ఎందుకని? అందరూ అలాగే వచ్చారు కాబట్టి. చావు దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చావు? అందరూ ఇలాగే వచ్చారు కాబట్టి. అర్థమవుతుందండి? ఒకవేళ చావు దగ్గర కూడా సూట్ వేసుకునే బూట్ వేసుకునే రావాలని రూల్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తారు? అప్పుడు సూట్ వేసుకుని బూట్ వేసుకుని సిల్క్ చీర కట్టుకుని, అంతేనా కదా? మొహం అంతా గ్లామర్ నింపుకుని ఎక్కడికి వస్తారు? చావు దగ్గర కూడా వస్తారు. కానీ చావు దగ్గర అనేసరికి జనాలు ఉన్నపాట్లు వచ్చేసారు. పెళ్ళి అనేసరికి ఆర్టిఫిషియల్గా పోయారు. అంటే ఎక్కడ ఒరిజినాలిటీ, ఎక్కడ డూప్లికేటు? చావు దగ్గర ఒరిజినల్, పెళ్లి దగ్గర డూప్లికేట్. అందుకే సొలొమోను గారు చెబుతున్నారు, ఏమని? విందు జరుగుతున్న ఇంటి దగ్గరికి పోవద్దు, పోతే అంత ఆర్టిఫిషియల్. అక్కడ నవ్వుతారు, హృదయపూర్వకంగా నవ్వుతారండి. పొద్దున్నే క్లోజప్ కోల్గేటో వాడతారు. నేను క్లోజప్ వాడినని చూపించడం కోసం ఊరినట్ట పళ్ళు చూపిస్తారు, అంతేనా కాదా? ఎందుకు చూపించారు పళ్ళు? క్లోజప్ వాడేవని. ఎక్కడది? పెళ్ళిలో. అదే సావు దగ్గరికి పోయారు అనుకోండి, ఎవరైనా ఆర్టిఫిషియల్ నవ్వుతారా? మొహం అంతా విచారంగా ఉండి న్యాచురల్గా ఉంటారు. ఏడుపు వచ్చిందనుకోండి ఏడుస్తారు, దుఃఖం వచ్చిందనుకోండి ఏడుస్తారు. ఆ శవం దగ్గరికి పోయి ఏం చేస్తారు? న్యాచురల్గా దుఃఖం వస్తే దుఃఖంతో ఉంటుంది. అంతేగాని శవం దగ్గరికి వచ్చి అని చెప్పి ఎవరన్నా నవ్వుతారా? పళ్ళు ఎవరన్నా చూపిస్తారా? ఎవరు చూపించరు. ఎందుకని? జీవితం అర్థం చేసుకోవాలనంటే ఎక్కడికి పోవాలి? చావు దగ్గరికి పోతే అప్పుడు నీకు అర్థమైంది, ఏమని? ఇది మట్టి. ఈ జిగటమన్నుగా నీవు నన్ను చేసితివి. జిగటమన్నుతో నన్ను చేసావు. దేంతో చేసాడు దేవుడు? అందరు చెప్పాలి, దేంతో చేశాడు? మట్టితో చేసినటువంటి ఈ శరీరం. అందుకే ఒక పాట ఉంటుంది, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా, తెల్లగుంటే తెల్ల మట్టివే. ఏ మట్టి చెప్పండి? ఏ మట్టి? నల్లగా ఉండారనుకోండి, ఏ మట్టి అది? నల్ల మట్టి. తెల్లగుంటే ఏ మట్టి? తెల్ల మట్టి. మరి తెల్లగా ఉన్న వాళ్ళు నేను అందంగా ఉండని చెప్పి ఎందుకు విరవీగుతారు? వాళ్ళకి అర్థం కాల. ఏమర్థం కాల? అది తెల్ల మట్టి అనే సంగతి అర్థం.
కానీ మట్టే. తెల్లదైతే మట్టి కాదా? మట్టే. ఎర్రదైతే మట్టిది కాదా? అది మట్టే. ఏదైనా మట్టి మట్టే. అందుకే జిగటమునుతో నీవు నన్ను చేసితివి. అయితే మన ప్రసంగం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తామంటే కొత్త కోణంలో పోదాం. ఈరోజు పోదాం వద్దా? ఈ ప్రసంగానికి కారణం ఏంటంటే మరి మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో వేరే వాళ్ళు కూడా ఆ రోజు చాలామంది పిల్లలు పుట్టారు. ఒకళ్ళని ఏం చేశారంటే సరిగ్గా పుట్టలేదని చెప్పి వెంటనే తీసుకుపోయి లోపలికి తీసుకెళ్ళి ఐసీలో తీసుకుపోయి కరెంటు పెట్టారు. ఏం పెట్టారు? కరెంటు పెట్టారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పిల్లోడికి కరెంట్ ఎందుకు పెట్టారు? పిల్లోడికి కరెంట్ ఎందుకు పెట్టారు అనేది ప్రశ్న. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరన్నా కోమాలోకి పోయారనుకోండి ఏం చేస్తారు? ఏం చేస్తారు? అక్కడ స్విచ్ చేస్తారు. అక్కడ ఆ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసిన తర్వాత 2 జబ్బలు తీసుకొచ్చి ఏం చేస్తారు? గుండె మీద పెట్టి కరెంటు షాక్ ఇస్తారు. కరెంటు షాక్ ఎందుకు ఇచ్చారు? అందరు చెప్పాలి. కరెంటు షాక్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చారా లేదా? కరెంట్ అంటే కరెంట్ ఇచ్చారు అని అంటే ఆ కరెంటుకి నీకు ఏదైనా సంబంధం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఏంటా సంబంధం? అసలు కరెంట్ నీలోకి ఎందుకు వచ్చింది? ఆ కరెంట్ వాడు ఎందుకు పెట్టాడు? ఇలాంటివి అప్పుడప్పుడు మన బుర్రలోకి క్వశ్చన్ రూపంలో రావాలా వద్దా? అంటే మనిషిలో కరెంట్ ఉండిద్దా? ఉండదా? ఒకవేళ మనిషిలో కరెంట్ లేదనుకోండి, వాడు కరెంటు పెడితే ఈడెందుకు లెగుస్తాడు? కోమాలో ఉండవాడు. క్వశ్చన్ అర్థమైందా లేదా? ఒకవేళ నీలో కరెంట్ లేకపోతే వాడు కరెంటు పెట్టినప్పుడు కోమాలో ఉండవాడు ఎందుకు లేచాడు? ఇలాంటివి అప్పుడప్పుడు మనం చిన్న ఆలోచనలు చేయాలి. ఈ మధ్య కాలంలో ఒక దగ్గర చేపల ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటే ఒక చేప, ఆ చేపని ముట్టుకుంటే షాక్ తగిలింది. చేపను పట్టుకుంటే షాక్ తగిలింది. అంటే చేపలో కరెంట్ ఉందా లేదా? చెప్పండి, చేపలో కరెంట్ ఉందా లేదా? కరెంట్ లేకపోతే ఎందుకు షాక్ కొట్టిద్ది? షాక్ ఎప్పుడు కొట్టిద్ది? కరెంట్ ఉంటే కొట్టిద్ది. వైర్ నువ్వు పట్టుకుంటే కొట్టదు. వైర్లో కరెంట్ ఉంటే దాన్ని నువ్వు పట్టుకుంటే షాక్ కొట్టింది. మరి ఈ చేప షాక్ ఎందుకు కొట్టింది? దాని కరెంటు అది పోయేటప్పుడు ఏం చేసిద్దంటే దాని చుట్టుపక్కల కరెంటుని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా టచ్ చేశారనుకో షాక్ కొట్టింది. ఇక అర్థమవుతుందండి. సబ్జెక్టు కొత్తగా ఉంటుంది, నీట్గానండి. కాబట్టి చేపలో కరెంట్ ఉంది అని అంటే మనిషిలో కరెంట్ ఉండిద్దా? ఆ చేపలో కరెంట్ ఉందా లేదా? ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కరెంటు? దానికన్నా వైర్లు కనెక్షన్ పెట్టారా? ఆ చేపకి ఎవరన్నా వైర్లు కనెక్షన్ పెట్టారా? ఇప్పుడు మనకు కరెంట్ రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది కరెంటు? ఎక్కడో డ్యాము దగ్గర నీళ్లు పారుతూ ఉంటే ఆ డ్యామ్ దగ్గర ఒక టర్బైన్ పెడితే అక్కడ కరెంటు తయారైతే అక్కడ ఉన్నటువంటి కరెంటుని పెద్ద టవర్లు వేసి ఆ టవర్ల గుండా తీసుకొచ్చి చివరికి ఎక్కడికి వచ్చింది? మన కరెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చింది. ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మధ్యలో ఏం పెట్టారు? ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. ఆ దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ద్వారా కరెంట్ ఎక్కడికి వచ్చింది? ఇంట్లో ఉన్న మెయిన్స్ దగ్గరికి వచ్చింది. ఆ మెయిన్స్ దగ్గర నుంచి ఏం చేసాం? కరెంటు వైర్ని కనపడకుండా పెట్టేసి ఆ ఫ్యాన్ కోటి, ఈ ఫ్యాన్ కోటి, ఆ లైట్ కోటి, ఈ లైట్ కోటి, అక్కడ ఏసీ కోటి, వాషింగ్ మిషన్ కోటి పెట్టాం లేదా? అంటే కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా వచ్చింది. ఆ కరెంటు లైన్ అంతా మనకు వైర్ల రూపంలో కనపడిందా లేదా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే చేపలో కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వైర్ ఎక్కడి నుంచి వచ్చింది? వైరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ తయారైంది ఆ కరెంటు? అర్థమవుతుందా లేదా? వీటి మీదే నేనేం చేశానంటే ఒక మంచి సబ్జెక్ట్ని తయారు చేసి దాన్ని పుస్తక రూపంలో కూడా రాయాలని చెప్పి సిద్ధపడ్డాను. ఆ పుస్తకం ఏం పేరంటే ఎలక్ట్రిక్ మెషిన్. ఏంటది? ఎలక్ట్రిక్ మెషిన్. ఈ ఎలక్ట్రిక్ మెషిన్లో ఒక చిన్న భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది మాట్లాడుకునే ముందు ఏం చేద్దామంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నేను మాట్లాడింది సౌండా కరెంటా? నేను మాట్లాడేది సౌండ్. మనది ఫేమస్ పాట ఒకటి ఉంటుంది, చావు కబూరు చల్లగా. విన్నారండి ఎప్పుడన్నా? చావు కబూరు చల్లగా హాయిగా వింటివా, నీడల జీవితం ఎగిరిపోతుందిరా,
చావు కబూరు చల్లగా హాయిగా వింటివా, నీడల జీవితం ఎగిరిపోతుందిరా. ఏమవుతుందంట? ఎగిరిపోతుంది అనేది ఓ చక్కని పాట. ఇప్పుడు నేను పాడిన ఈ పాట మీరు అన్నారా లేదా? నేను చేసింది సౌండా కరెంటా? సౌండ్. మరి మధ్యలో ఈ వైర్ ఎందుకు? వైర్లో సౌండ్ ఉండిద్దా, కరెంట్ ఉండిద్దా? వైర్లో సౌండ్ ఉండిద్దా, కరెంట్ ఉండిద్దా? కరెంట్ ఉండిద్ది. ఆ స్పీకర్ బాక్స్కి వైర్ పెట్టారా లేదా? అంటే వైర్ దేనికి పెట్టారు? కరెంట్ కోసం పెట్టారా, సౌండ్ కోసం పెట్టారా? మరి సౌండ్ కోసం అయితే వైర్ ఎందుకు? అర్థమైందా లేదా? బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెబుతున్నాను ఏనంటే, నేను మాట్లాడింది సౌండ్, వైర్లో ఉండేది కరెంట్. దీనికి దానికి మధ్య కనెక్షన్ ఏంటి? వైరా సౌండా? వైరా సౌండా? మధ్యలో వైర్ ఉంది. వైర్లో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. కరెంట్ ఎందుకు? కరెంట్ ఎందుకు చెప్పండి? కరెంట్ ఎందుకు? స్పీకర్కి కరెంట్ ఎందుకు? కరెంట్ లేకపోతే స్పీకర్ పనిచేసిద్దా, పనిచేయదా? పని చేయదు. మరి స్పీకర్ దేనికోసం వాడతాం? కరెంటు కోసం వాడతావు, సౌండ్ కోసం వాడతావా? సౌండ్ కోసం. సౌండ్ కోసం స్పీకర్ అయితే వైర్ ఎందుకు మధ్యలో? ప్రశ్న బాగుందా లేదా? ప్రశ్న బాగుందా లేదా? ఇలా ప్రతి మనిషిలో కొన్ని కొన్ని కొత్త కొత్త క్వశ్చన్లు రావాలి. క్వశ్చన్ వచ్చినప్పుడే బైబిల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. క్వశ్చన్ రానంత వరకు రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో 4 కంటత వాక్యాలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న 4 దావీదు కీర్తనలు, అంతేనా కదా? వాక్యాలు అప్పచెప్పమంటే ప్రతి క్రైస్తవులు అప్పచెబుతాను అంటారు. అన్నీ తెలియదంటే ఏముండదు. దానికి తగ్గ రెఫరెన్స్ దానికి మైండ్లో పెట్టుకునే ఉంటారు. పెళ్లి దగ్గరికి పోతే పెళ్లి రెఫరెన్స్లు అప్పచెబుతారు, అంతేనా కదా? చావు దగ్గరికి పోతే చావు రెఫరెన్స్లు అప్పచెబుతారు. ఇల్లు ఓపెనింగ్ పోయారు అనుకోండి, దాని రెఫరెన్సులు దానికి ఉంటాయి, అంతేనా కదా? ఏ ఫంక్షన్కి పోతే దాని రెఫరెన్సులు దానికి ఉంటాయి. కానీ కంఠతంగా నేర్చుకోవటం కాదు. కానీ దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం ఒక ఆలోచనాత్మకంగా దాన్ని మనసులోకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడే బైబిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే దావీదు గారు ఏం చేసేవాడో తెలుసా? దావీదు గారు పడుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలే, ఎలాంటి ఆలోచనలు? కొత్తగా ఉండే ఆలోచన, కొత్తగా ఉండే ఆలోచన. మనకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ దాన్ని ఏం చేస్తామంటే మనం ఆలోచన అక్కడ ఆపేస్తాం. ఎందుకని? ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ రేపు పొద్దున్నే లేగిస్తే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, డ్యూటీ ఉంది, వర్క్ ఉంది, ఉద్యోగం ఉంది, అందులో సంబంధించింది ఏం చేయాలని మైండ్ అంతా దాంతో నిండిపోయినప్పుడు ఎలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? వస్తాయా రావా? వస్తాయా రావా? రావు. మనిషి సాతాను కొట్టిన దెబ్బేంటో తెలుసా? దెబ్బేందంటే మనుషులందరినీ బిజీగా చేసి పడేశారు. మనుషులందరినీ బిజీ. ఎంత బిజీ చెప్పండి? ఎంత బిజీ అనంటే ఈరోజు పెళ్ళిగానే ఆయన ఒక కుర్రాడు ఆయన మా ఇంటికి వచ్చి చెబుతూ ఉంటాడు. ఏమని? 4-5 బిజినెస్లు చేస్తున్నాడు. ఈ 4-5 బిజినెస్లతో పాటు మనకు హౌసింగ్ బోర్డు కుర్రాడే. పొద్దున్నే లేస్తే ఒకసారి ఎక్కడ ఉన్నామనంటే బీహార్లో ఉన్నా అంటాడు, ఇంకోసారి ఎక్కడ ఉన్నామంటే కేరళలో ఉన్నా అంటాడు, ఇంకోసారి ఎక్కడ ఉన్నామంటే నైట్ డ్యూటీ చేస్తున్నా అంటాడు, ఇంకోసారి ఎక్కడ ఉన్నామంటే పలానా ఫామ్ దగ్గర ఉన్నాను అక్కడ డ్యూటీ చేస్తున్నా అంటాడు. మొత్తం బిజీగా తిరుగుతా, ఇండియా మొత్తం తిరుగుతా, ఖాళీ లేకుండా తిరుగుతా. ఆయన డ్యూటీ ఏంది? ఇప్పుడు మైండ్ అంతా దేంతో నిండిపోయింది? 4 రూపాయలు సంపాదించుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఏం చేయాలి? ఆలోపు సెటిల్ అయిపోవాలని చెప్పి ఒక కసిగా డబ్బుల మీద ఫోకస్ చేసుకుంటా ఏం చేస్తున్నాడు? మన హౌసింగ్ బోర్డు కుర్రాడు ఏం చేస్తున్నాడు? బిజీగా అయిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ 10 రోజులు కష్టపడితే పని అయింది అనుకుంటున్నాడు. అసలు బిజీ ఎప్పుడు స్టార్ట్ అయితే? పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అయ్యింది. కొత్త బిజీ ఉంటుంది అప్పుడు. అసలు బిజీ ఎప్పుడు ఉంటుందండి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది అన్నమాట. పెళ్ళి అనేది ఎలాంటిదంటే అది లాటరీ టికెట్ లాంటిది, అంతేనా కదా? పెళ్ళి ఎలాంటిది? లాటరీ టికెట్ లాంటిది. ఎందుకు లాటరీ టికెట్ అన్నానంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే అర్థం ఏంటి? అందరికీ దొరికిద్దని కాదు, ఈ 1,000,000 మందిలో ఒకరికి. దాన్ని అరుదు అంటారు, అంతేనా కదా? ఇనుము ఉందనుకోండి, ఇనుమును అరుదు అంటామా? ఏ మూలకపోయినా ఉంటుంది ఇనుము. మరి డైమండ్ చూడండి, కోహినూరు డైమండ్ ఉంది, దాన్ని ఏమంటారు? అరుదు. ఎందుకని అరుదు?
ఎందుకన్నారంటే ప్రపంచంలో ఎక్కడో ఒక మూల ఎక్కడో కొద్దిగా దొరికేది కోహినూరు డైమండ్. మరి గుణవతి అయిన భార్య అరుదు. ఎందుకని అరుదంటే ఎక్కడో ఒక దగ్గర దొరికింది. అందుకే సొలొమోను గారు చెబుతున్నటువంటి మాటలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పాడంటే ఊరికినే చెప్పలే. అందరికీ గుణవతి అయిన భార్య దొరకదు. అందరూ ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్లో పోతూ ఉంటారు. అంతేనా కాదా? మంచో చెడో అయిపోయింది పెళ్ళి, నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? కాపురం చేయాలి. పిల్లలకి అన్నాం కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు పెంచుకుంటా పోవాలి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలి? నచ్చినా నచ్చకపోయినా కాపురం చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట. ఇప్పుడు ఈ కుర్రోడు ప్లానింగ్లు ఏమైనా ఉంది? ముందు సంపాదించి పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? రిలాక్స్ అయిపోవాలి, పెళ్ళి లోపే మొత్తం రెడీ చేసుకోవాలని చెప్పి పోతూ ఉంటాడు. ఇలా పోతూ ఉండటం బట్టి ఈయన మైండ్లో ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్టులు లాంటి థాట్స్ వస్తాయా? రావు. ఎందుకని రావు? మనుషులందరూ బిజీ. ఈ బిజీగా ఉండటం వలన ఎవరు ఆలోచించలేకపోతే, మరి సొలొమోను గారి తండ్రి అయిన దావీదు గారు ఆయన పడుకున్నప్పుడు ఒక ఆలోచనలోకి పోయారు. ఏంటి ఆలోచన? 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు ఎవరో? నీవంటే ఎవరితో చెబుతున్నాడు? దేవుడితో చెబుతున్నాడు. నా శరీరం ఉన్న ప్రతి భాగాన్ని నిర్మించింది ఎవరో? దేవుడా నువ్వే. నా అంతరింద్రియములో ప్రతి దానిని కలుగు చేసింది ఎవరో? నువ్వే కలుగు చేసావని ఎలా కలుగు చేసి ఉంటాడు దేవుడు అని చెప్పి అప్పుడు ఒక ఊహాలోకంలోకి వెళ్తున్నాడు. ఏంటి ఆ ఊహాలోకం? అసలు చిన్నగా ఉన్నటువంటి ఒక పిండం, పిండం సైజు ఎంత ఉండిద్దండి? ఆవు గింజ అంత ఉండిద్ది. పిండం సైజు ఎంత? ఆవు గింజ అంత సైజు. 3 నెలలు వచ్చేసరికి ఎంత అయింది? ఎంత అయింది అని అంటే మనం మాంసం కూరలో ఒక చికెన్ ముక్క అంత ఉండిద్ది. 3 నెలలకి ఎంత? మాంసం కూరలో ఒక చిన్న చికెన్ ముక్క అంత ఉంటుంది. 6 నెలలు వచ్చేసరికి ఎంత ఉండిద్ది? 6 నెలలు వచ్చేసరికి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే ఒక లెగ్ పీస్ అంత ఉంటుంది. ఎంతండి? ఒక లెగ్ పీస్ అంత. ఈ 6 నెలల దగ్గర నుంచి అప్పుడు స్పీడ్గా ఉంటుంది గ్రోత్. 9 నెలలు వచ్చేసరికి ఈ 3 నెలల్లో ఏమవుతారంటే మనిషి బాగా వెయిట్ గెయిన్ అయ్యి 3 కేజీలు 3.5 కేజీల దాకా తయారయ్యి అప్పుడు 9వ నెలలో తల్లి గర్భంలోంచి బయటకు వస్తారు. ఎన్నో నెలలో? 9వ నెలలో వచ్చేసరికి బాగా ఆరోగ్యవంతుడైతే 3 కేజీలు, వీక్గా పుట్టిన వాళ్ళు అయితే 1.5-2 కేజీలు, మీడియంగా పుట్టిన వాళ్ళు 2.5 కేజీలు. ఇలా ఒక మాంసపు ముద్ద ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది ఒక పిండం నుంచి. పిండం అంటే ఒక సూక్ష్మ కణం ఆవగింజంత మాంసపు ముక్కలోంచి స్టార్ట్ అయింది. 16వ వచనం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండంగా ఉంటే లోపల ఉన్నప్పుడే ఎవరో చూడకముందే ఎవరు చూశారంట? దేవుడు చూశారు. అంటే దావీదుని అందరికన్నా మొట్టమొదటిగా చూసింది ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు చూశారు? వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, డాక్టరా? ఎవరు చూశారు? దేవుడు. మిమ్మల్ని మొట్టమొదటిగా చూసింది ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, డాక్టరా, నర్సా? ఎవరు చూశారు? మిమ్మల్ని ఎవరు చూశారు మొట్టమొదటిగా? దేవుడే చూశాడు. ఎప్పుడు చూశాడు? చెప్పండి, ఎప్పుడు చూశాడు? మీరు పిండంగా ఉన్నప్పుడే ఆవగింజంత సైజులో ఉన్నప్పుడే దేవుడు చూశాడు. ఆ చూసే టైంలో ఏం చేశాడంటే దేవుడు ఒక షేపుని గీసి పెట్టాడు. నేను ఉన్నాను, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసింది. నేను ఇప్పుడు చిన్నపిల్లడిని అయితే ఎలా ఉంటానని చూసుకోవాలనుకోండి. ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక విచిత్రాన్ని చేశాడు. అదేంటంటే సేమ్ నాకులాగా ఉండే ఒక స్టాంపును గుద్ది పంపించాడు. ఎవరో? మా అబ్బాయిని. ఎవరిని చేశాడండి? మా అబ్బాయిని గుద్ది పంపించాడు. ఇప్పుడు మా అబ్బాయి అనంతపురంలో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే
ఊరందరూ ఏమంటారు తెలుసా? సేమ్ సాగరే, సేము సాగరే. మీ ఇద్దరం కలిసి నడుస్తున్నాం అనుకోండి, ఆ నడక కూడా సేము సాగరే. ఈ చెవి దగ్గర ఇక్కడ చిన్న బెండు ఉండిద్ది నాకు, ఇక్కడ వాడికి కూడా చూస్తే చెవి దగ్గర చిన్న బెండు ఉండి, ఆ చెవిని చూసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? స్టాంపుని ఎట్టా గుద్దాడండి, ఎట్టా గుద్దాడు స్టాంపుని ఎట్టా గుద్దాడు? సేమ్ ఇదిగో ఇదే. మన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో వాడి వాకింగ్ స్టైల్ అలాగే. నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా స్టైల్గా మాట్లాడుతూ ఉండి పేరు చివరిలో ఎస్ కలుపుతూ ఉంటా, పేరు చివరిలో ఎస్ కలుపుతూ ఉంటా. గొప్పగా గొప్పగా అన్నాం అనుకోండి, కపుప్స్ అంట. ఏమంటాను? కపుప్స్ అని. మావాడు ఏమంటాడంటే వాడు కూడా డాడీ కపుప్స్ అంటాడు. సేమ్ మీకు అంతే. ఇప్పుడు ఒక స్టాంపు ఇది ఇలా వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశానా? అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రింట్ని తయారు చేస్తుంది ఎవరు? దేవుడే ఒక ప్రింట్ని తయారు చేస్తుంటే దావీదు గారు దాని మీద మనసు పెట్టాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. మరొక ఆశ్చర్యమైన మాటను చదువుదాం. 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నది. ఎందుకని? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేదాకా కూడా ప్రతి వాళ్ళకి టెన్షను. ఎందుకని టెన్షను? పెళ్లి కూతురు నల్లగా ఉంది, పెళ్లి కొడుకు తెల్లగా ఉంటాడు. ఆ పేరెంట్స్ని అడగండి ఎంత టెన్షను. ఎందుకని టెన్షను? పుట్టేవాడు నల్లగా పుడతాడా తెల్లగా పుడతాడు? పుట్టేవాళ్ళు అమ్మాయా అబ్బాయి? పుట్టేవాళ్ళు ఎట్టా పుడతారు ఏందనేది ఒక టెన్షను. పుట్టేదాకా టెన్షనే, పుట్టిన తర్వాత ఇంకో టెన్షను. ఏమని ఇప్పుడు ఈ రంగులో ఉన్నారు, పెద్ద అయ్యే కొద్దీ ఈ రంగు ఉండిద్దా ఊడిపోద్దా, ఊడిపోద్దా. ఎన్నెన్నో టెన్షన్. ఇప్పుడు దాకా తల్లి గర్భములో ఉన్నంత వరకు నీకేమీ తెలియదు. తెలీదా? కానీ ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తా కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నది. ఎందుకని? దేవుడు చేసిన నిర్మాణం అలా ఉంది. అందుకే దావీదు గారు ఎక్కడికి వెళ్తున్నారంటే అసలు మొట్టమొదటి మనిషిని ఎట్టా చేసేవు దేవా అని చెప్పి అక్కడికి వెళ్తున్నాడు. ఆలోచన ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? మొట్టమొదటి మనిషిని ఎట్టా చేసావు, మొట్టమొదటి మనిషిని దేంతో చేసావు అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 15వ వచనం చదవండి. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలో నీకు మరుగై ఉండలేదు. అంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలంలో ఎవరిని చేసాడు దేవుడు? ఈ శరీరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆదాముని దేవుడు ఎక్కడి నుంచి చేశాడంట? దేవుడైన యెహోవా నేలమంటితో ఏం చేశాడు? నేలమంటితో ఆ మట్టిని, అది కూడా మామూలు మట్టి కాదు, మరిగే మట్టి, బాగా బంకమట్టి ఉంటుంది, ఈ జగట్టుగా ఉన్నటువంటి బంకమట్టి. ఈ బంకమట్టి కూడా చల్లగా ఉండే మట్టితో ఎవరు ఏం చేయలేరు. మట్టి ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. క్రిస్మస్ పండుగ టైంలో అందరూ అరిసెలు చేస్తారు. పిండి వేడిగా ఉన్నప్పుడు అరిసెలు చేస్తారా, చల్లబడిన తర్వాత చేస్తారా? అరిసెలు రావాలంటే ఎప్పుడు రావాలి? అరిసెలు బూరెలు రావాలంటే పిండి వేడిగా ఉన్నప్పుడు ఆ పాకాన్ని ముందు ఆ నీళ్ళల్లో పోసి ఆ పిండినేసి కావాల్సిన పాకం వచ్చేదాకా తిప్పి అప్పుడు అది మంచి పాకంగా వచ్చిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే నీకు కావాల్సిన షేపులు నువ్వేం చేస్తావు? కావాల్సిన అరిసెలను కావాల్సిన బూరెలనే చేస్తావు. అంతేనా కాదా? భూమి యొక్క అగాధ స్థలములు అంటే భూమి లోపల ఉంటుంది మరుగుతున్నటువంటి మట్టి. ఆ మట్టిని తీసుకుని దేవుడు ఏం చేశాడంటే మనిషిని చేయటం ప్రారంభించాడు. అది కూడా ఎలా చేశాడంట? మరొకసారి చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా. ఆగండి. ఇప్పుడు యోబు గారు కూడా మాట్లాడుతున్నారు దేని గురించి?
యోబు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు? అసలు నన్ను ఎలా చేసావు నువ్వు, నా శరీరాన్ని నువ్వు ఎలా చేసావు, ఈ శరీరాన్ని ఎలా చేసావు అనే దాని గురించి ఆలోచన చేస్తా. అప్పుడు అంటున్నాడు, ఎవరే ఈ మట్టి ఉందే, మట్టి ఏ మట్టి అది? బంకమట్టి. ఈ బంకమట్టిని ఏం చేసావు నువ్వు? పాలు పోసినట్టుగా పాలు పోసావు. పాలు పోసినట్టుగా పోసి, అంటే పాలు పోసినట్టుగా పోయటం అంటే ఇప్పుడు వినాయకుడిని చేయాలి, వినాయక చవితి వస్తుంది కాబట్టి. వినాయకుడిని ఎలా చేస్తారు చెప్పండి? ముందు ఏం చేస్తారంటే ఒక అది బ్లూ ప్రింట్ తీసుకుని దాంట్లో ఏం చేస్తారంటే ఈ మెత్తగా ఉన్నటువంటి మట్టిని నింపుతారు లేదా? నింపిన తర్వాత ఏమైందంటే ఈ మట్టి గట్టిపడి ఇటుకలు తయారు చేసేటప్పుడు చూసారండి, ఇటుకలు ఎలా చేస్తారో? మట్టిని తీసుకుని మట్టిని పౌడర్లాగా తయారు చేసి, పౌడర్లాగా అంటే మెత్తగా కారిపోయేలాగా చేస్తారు. కొండను తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారో, బంకం మట్టి ఎలా ఉంటుంది? అది పాలు పోసినట్టుగా ఇట్లా పోస్తే జారిపోతూ ఉంటుంది, తేనె గారినట్టుగా కారే మట్టి. ఆ మట్టిని తీసుకుని కావాల్సిన షేపులో పెట్టి అప్పుడు ఏం చేస్తారు? ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఈ తడిగా ఉన్న మట్టి పడాలా వద్దా? దాన్నే యోబు గారు అంటున్నారు, ఏమని? పాలు పోసినట్లు పోసితివి కదా. తర్వాత ఏం చదవండి, జున్ను గంట ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. కొట్టండి చెప్పట్లు. మనిషిని ఎలా చేశాడంటే దేవుడు ఫస్ట్ ఒక అడుసు తీసుకుని ఆ బ్లూ ప్రింట్లో ఏం చేశాడు? ఈ మట్టిని పోసిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని పేరబెట్టాడు. ఆ పేరబెడితే ఏమైంది? అప్పుడు ఇదిగో ఈ మట్టి వచ్చింది. ఏ మట్టి? ఆ మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక షేపులో పెట్టి ఆ షేపులో కూడా కళ్ళు ఎక్కడ, ముక్కు ఎక్కడ, నోరు ఎక్కడ, నాలుగు ఎక్కడ, కంటి మీద ఇది ఎలా ఉండాలి, తల మీద ఇది ఎలా ఉండాలి, చేతికి వేళ్ళు ఉండాలి, మళ్ళీ జాయింట్లు ఎక్కడో జాయింట్ ఎక్కడో కనెక్షన్ పెట్టాడా లేదా? ఈ కనెక్షన్లన్నిటి గురించి యోబు గారు ఒక బ్యూటిఫుల్గా చెబుతున్నాడు. మనందరం చదువుదాం. 11వ వచనం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అంటే ఇది తయారు చేసేటప్పుడే లోపల ప్లానింగ్లో ఏం పెట్టాడు ఆయన? మంచి ఎముకల్ని పెట్టేశాడు. ఎవరు పెట్టారు ఎముకల్ని? దేవుడే పెట్టాడు ఎముకలు. ఇది కూడా ఎలాంటి ఎముకలు? గట్టిగా ఉండే ఎముకలు. ఈ ఎముకలు పెట్టడమే కాకుండా లోపలంతా వైర్లు పెట్టేశాడు. నరములతో నీవు నన్ను సంధించితివి. ఇప్పుడు మనం అంటే ఏం చేసామంటే వైర్లు ఎలా కనపడేటట్టుకు పెట్టాం. పెద్ద ఆడిటోరియంస్కి పోండి, పెద్ద ఆడిటోరియంస్. ఈ ఆడిటోరియంలో మీకు ఒక్క వైరు కూడా కనపడిద్దా? పెద్ద ఆడిటోరియంస్కి పోతే సుమారుగా ఒక 4-5 వేల మంది పట్టేదానికి పోతే ఒక 40-50 ఏసీలు ఉంటాయి, 70-80 ఫ్యాన్లు ఉంటాయి, 400-500 లైట్లు ఉంటాయి, స్విచ్లే దగ్గరగా 500-600 స్విచ్లు ఉంటాయి. ఎన్నుండా కానీ ఒక వైరు మొక్క కూడా కనపడిద్దా? పోనీ ఇప్పుడు కొత్తగా కట్టేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు ఒక వైర్ అన్న బయట కనపడిద్దా? వైర్లన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి? వైర్లన్నీ లోపల ఉంచే కనెక్షన్. వైర్లన్నీ ఎక్కడ కనెక్షను? లోపలే కనెక్షన్ పెట్టేసి అటు నుంచి అటు వైరు పోద్ది, అటు నుంచి బయటకు వచ్చింది, ఇటు నుంచి ఇటు పోతే బయటకు వచ్చింది, అక్కడ నుంచి అక్కడే కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్, ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్. మనం స్విచ్లు వేసుకోవటమే మన డ్యూటీ. దేవుడు కూడా మనిషిని చేసేటప్పుడు ఏం చేశాడు? లోపలంతా నెట్వర్క్ పెట్టేశాడు. ఏంటా నెట్వర్క్? ఎముకలతో పెట్టాడు. ఎందుకని? ఇట్లా నుంచోవాలి కాబట్టి. ఎముక లేదనుకోండి, పాము ఇట్లా నుంచునిద్దా? పాము ఎందుకు నుంచోదు? పాముకి ఎముక లేదు కాబట్టి. మనం ఎందుకు ఇలా నిటారుగా నుంచున్నాం? మనకి ఎముక ఉంది కాబట్టి. అర్థమవుతుందండి? పాము ఎందుకని నుంచోలేదు? దాంట్లో ఎముకలు లేవు. అందుకే అది పోవాలనుకోండి మెలుకులు తిరుక్కుంటా పోతాం. మనం పోవాలనుకోండి ఎట్ట పోతాం? స్ట్రైట్గా నిటారుగా మార్చి పాస్ట్ చేసుకుంటూ సెల్యూట్ చేసుకుంటూ పోలేమా? పోతాం. ఎందుకని? ఎముకలు ఉండేవి కాబట్టి. ఈ ఎముకలతో పాటు కోట్ల వైరింగ్ సిస్టాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడో మన లోపల పెట్టాడు. అది యోబు గారు చెబుతున్నమాట. ఏమని? ఎముకలతోనూ నరములతోనూ ఏం చేసావు? నన్ను సంధించితివి అంటే కనెక్షన్లు పెట్టేశాడు. ఒక కనెక్షన్ చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని మనం ఒకే ఒక కనెక్షన్ చెబుదాం వద్దా? నడుస్తూ ఉన్నారు, కాలికి ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంది? కాలికి.
కాలికి ముళ్ళు గుచ్చుకోగానే మీరేం చేశారు? ముందు అమ్మ అని అరిచేశారు. ఎందుకు అరిశారు? నొప్పి తగిలింది. ఎక్కడ? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నోటితో అరిశారు. అంతేనా కాదా? గుచ్చుకుంది ఎక్కడ? కాలికి. అరిసింది దేంతో? నోటితో. అంటే అక్కడ గుచ్చుకుంటే ఎక్కడి నుంచి సౌండ్ ఎందుకు వచ్చింది? ఆ నొప్పి ఎందుకు తెలిసింది అంటే, కాలికి ఎప్పుడైతే గుచ్చుకుందో ఆ గుచ్చుకున్న తర్వాత ఆ నొప్పి అక్కడి నుంచి ఏమైంది? అక్కడి నుంచి నరాల గుండా ఎక్కడికి వచ్చిందంటే బుర్రలోకి వచ్చింది. ఈ బుర్రలోకి వచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ పెయిన్ ఫీల్ అయిన తర్వాత ఈ పెయిన్కి రిలీఫ్ కోసం ఏం చేసాం? పెద్దగా నోటితో ఏం చేసామంటే అరిసేసాం. అర్థమవుతుందా లేదా? అంటే గుచ్చుకుంది అక్కడ, రియాక్షన్ ఎక్కడ? నోటితో. ఇదంతా జరుగుతుంది ఎక్కడ? పెద్ద వైర్ బాక్స్. ఇది వైర్ బాక్స్. ఇప్పుడు అసలు సంగతి చెబుతానేనండి. మనం ఎత్తుకున్నది ఎంతో నేను మాట్లాడానో మీరు విన్నారు. మధ్యలో ఏమండి? వైర్లు అండి. ఈ వైర్లు ఏం చేసినాయి అనే దాన్ని అర్థం చేసుకోవటం కోసం నేను చిన్న ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటది? సౌండ్. నేను మాట్లాడిన సౌండ్ ఏమైందంటే, ఇక్కడ నుంచి మైక్ ఉందే, ఈ మైక్ లోపల ఏమైందంటే సౌండ్ కరెంట్గా మారింది. సౌండ్ ఏమైంది? అందరూ చెప్పాలి. సౌండ్ ఏమైంది? కరెంట్గా మారింది. కరెంట్గా మారిన తర్వాత ఇప్పుడు ఈ వైర్ ఉందే, ఈ వైర్లో నుంచి ఇది ఎక్కడికి పోయింది? దీంట్లోకి పోయింది. ఈ వైర్ నుంచి ఎక్కడికి పోయిందండి? ఈ యాంప్లిఫైర్లోకి పోయింది. యాంప్లిఫైర్లోకి పోయిన తర్వాత ఆ యాంప్లిఫైర్లో నుంచి అది ఎక్కడికి వెళ్ళిందంటే, అది కరెంట్లో ఉందా సౌండ్లో ఉందా? యాంప్లిఫైర్లో కరెంట్ ఉందా సౌండ్ ఉందా? అందరూ చెప్పాలి. యాంప్లిఫైర్లో కరెంట్ ఉందా సౌండ్ ఉందా? యాంప్లిఫైర్లో ఉంది కరెంటు. నేను మాట్లాడింది సౌండ్ కరెంట్కి ఎప్పుడు మారింది? ఎక్కడ మారింది? సౌండ్ కరెంట్కి ఎక్కడ మారింది? చెప్పండి. ఎక్కడ మారింది? బాక్సులో కాదు, ఎక్కడ మారింది? అందుకే మైక్ ఎందుకు? అందరూ చెప్పాలి. మైక్ ఎందుకు? సౌండ్ కరెంట్గా మార్చేది మైక్ దేనికోసం? సౌండ్ని కరెంట్గా మార్చేదే మైక్. ఈ మైక్ ఏం చేసిందంటే కరెంట్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఇదేం చేసిందంటే స్పీకర్ దాకా పోయింది. ఈ స్పీకర్ దగ్గర ఏమైందంటే కరెంటు సౌండ్గా మారింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది కిలోమీటర్ తర్వాత వినపడాలనుకోండి, అంత పెద్ద వైర్ తీసుకుని అంత పెద్ద బాక్స్ తీసుకుని ఆడు పెట్టాను అనుకో, వినపడిద్దా? వినపడిద్ది. దేని ద్వారా పంపిస్తున్నాం? వైర్ ద్వారా సౌండ్ పంపించాం, కరెంటు పంపించామా? కరెంటు పంపించాం. ఈ కరెంటు పోయి ఎక్కడ సౌండ్గా మారింది? ఎక్కడ బాక్స్ ఉంటే అక్కడ సౌండ్గా మారింది. ఇది కనుక అర్థమైతే ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందనేది 6వ తరగతి పుస్తకాల్లోనూ చిన్న పాఠం చెబుతాను నేను. 6వ తరగతి సైన్స్లో ఉండే ఒక చిన్న పాఠం చెబుతాను నేను. వింటారా లేరా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడింది అదేంటి? సౌండా కరెంటా? నేను మాట్లాడేది సౌండ్. ఇక్కడున్న సౌండ్ మీ దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? నేను మాట్లాడిన సౌండ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అందరూ చెప్పాలి. ఎలా వచ్చింది? మన మధ్యలో గాలి ఉంటే ఈ గాలిలో ఉన్నటువంటి ఏమైంది? తరంగాల రూపంలో అటు ఇటు కొట్టుకుని చివరికి ఎక్కడికి చేరింది? మీ చెవి దగ్గరికి చేరింది. సౌండా కరెంటా? చెవి దగ్గరికి చేరింది సౌండా కరెంటా? చెవి దగ్గరికి చేరింది సౌండ్. అంటే ఇది రిసీవర్. ఈ చెవులో ఎట్లుంది? దేవుడి చెవిని ఎందుకు చేసాడో అట్లా పోయే సౌండ్ గాలికి పోతా ఉంది. పోయే సౌండ్ ఏమవ్వాలి? ఇట్లా తగిలి లోపలికి పోవాలి. ఇలా తగిలి లోపలికి పోవాలి. కాబట్టి అన్ని అవయవాలు ఒకలాగా ఉంటే చెవి మాత్రం ఇలా ఉంటుంది. చెవి ఇలా ఎందుకు ఉంటుంది? అట్లా పోయే సౌండ్ ఇప్పుడు ఏమవ్వాలి? నీ చెవి దాకా ఇట్లా వచ్చి ఇక్కడ అట్రాక్ట్ అయ్యి దీన్ని లోపలికి పంపించాలి. లోపల ఏముంటుంది? ఇక్కడ ఏముంటుందండి? గుబులు ఉండిద్దని చెప్పమాకండి. చెవిలో గుబులు ఉండిద్దని చెప్పమాకండి. ఈ లోపలికి పోతే లోపల ఏమైందంటే సౌండ్ కరెంట్గా మారింది. చెవి లోపల ఏం జరుగుతుంది? సౌండ్ కరెంట్గా మారుతుంది. ఈ కరెంట్గా మారిన తర్వాత అప్పుడు చెవి దగ్గర నుంచి బ్రెయిన్ దాకా ఈ కరెంటు సిగ్నల్స్ వెళ్తున్నాయి. బ్రెయిన్కి ఏమవుతున్నాయి? బ్రెయిన్కి కరెంట్ వెళ్ళిందా సౌండ్ వెళ్ళిందా? బ్రెయిన్కి కరెంట్ వెళ్ళిందా సౌండ్ వెళ్ళిందా? బ్రెయిన్కి కరెంట్ వెళ్ళింది. స్పీకర్కి సౌండ్ వెళ్ళిందా కరెంట్ వెళ్ళిందా?
అందరూ చెప్పండి, స్పీకర్ దగ్గరికి సౌండ్ వెళ్ళిందా, కరెంట్ వెళ్ళిందా? కరెంట్ వెళ్ళింది. బ్రెయిన్ దగ్గరికి కరెంట్ వెళ్ళిందా, సౌండ్ వెళ్ళిందా? కరెంట్ వెళ్ళింది. కరెంటు ఎక్కడ మారింది? సౌండ్ కరెంట్కి ఎక్కడ మారింది? చెవి లోపల ఒక భాగం ఉంటుంది. ఆ భాగం ఏం చేసిద్దంటే సౌండ్ని కరెంటుగా మార్చి ఆ కరెంటు సిగ్నల్స్ని నరాల ద్వారా ఇక్కడ నుంచి ఎక్కడికున్న బ్రెయిన్కి కరెంటు పోయింది. బ్రెయిన్కి సౌండ్ అంటే ఏంటో తెలియదు, బ్రెయిన్కి లైట్ అంటే ఏంటో తెలియదు, బ్రెయిన్కి ఏమీ తెలియదు. బ్రెయిన్కి తెలిసిందంతా ఒకటే, ఏంటది? కరెంట్. బ్రెయిన్కి తెలిసిందంటే కరెంట్, బ్రెయిన్కి తెలిసిందంటే కరెంట్. నరాల్లో ఏం జరుగుతూ ఉంటుంది? కరెంటు పాస్ అవుతూ ఉంటుంది. నరాల్లో ఏమవుతుందండి? కరెంట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్కి ఏం వెళ్ళిందంటే కరెంటు పోయింది. ఏ కరెంటు? సౌండ్గా మారిన కరెంటు పోయింది. ఆ సౌండ్గా మారిన కరెంట్ ఇక్కడ నుంచి నేను మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? స్పీకర్ దగ్గరికి పోయిందా లేదా? ఇప్పుడు నేను పాట పాడుతున్నాను, మన పాస్టర్ గారు కీబోర్డ్ వేశారు. కీబోర్డ్ వేసినప్పుడు నా పాట, ఆ కీబోర్డ్ సౌండ్ రెండు వెళ్ళినాయా లేవా? దీంతోపాటు ఏం చేశారంటే మన బ్రదర్ వచ్చి ఏం చేశాడంటే దీనికి ఒక కంజీరు కూడా ఉంటే బాగుండేదని చెప్పి ఇంకో మైక్ పెట్టుకుని కంజీరం కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆ స్పీకర్ దగ్గరికి కీబోర్డ్ సౌండ్ వెళ్ళిందా? వెళ్ళింది. నేను పాడిన పాట వెళ్ళిందా? వెళ్ళింది. బ్రదర్ కొట్టిన కంజీరం సౌండ్ వెళ్ళిందా? వెళ్ళింది. ఈలోపు ఏమైందంటే మన బ్రదర్ వచ్చి ఒక మంచి ఫ్లూట్ వేస్తే బాగుండిద్ది అనుకుని ఆయన ఫ్లూట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మళ్ళీ చెప్పండి, ఆ స్పీకర్ దగ్గరికి నేను పాడిన పాట వెళ్ళింది, ఇక్కడ వాయించిన కీబోర్డు వెళ్ళింది, ఆయన వాయించిన ఫ్లూట్ వెళ్ళింది, అక్కడ కొట్టిన కంజీరం సౌండ్ వెళ్ళింది. దీంతో పాటు ఒక మంచి డ్రమ్స్ కూడా ఉంటే ఎదిరిపోద్దని చెప్పి ఏడబెట్టి తప్ప కొట్టారు డ్రమ్స్. ఈ డ్రమ్ సౌండ్ కూడా వెళ్ళిందా లేదా? అంటే ఇప్పుడు ఇన్ని మిక్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినాయి? స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేసిద్దంటే ప్రతి సౌండ్ని ఇచ్చిద్దా, లేదంటే ఒక సౌండ్ ఇచ్చిద్దా? ప్రతి సౌండ్ ఇచ్చిద్దా, ఒక సౌండ్ ఇచ్చిద్దా? ప్రతి సౌండ్ ఇచ్చిద్దా, ఒక సౌండ్ ఇచ్చిద్దా? ప్రతి సౌండ్ ఇచ్చింది. మనం డబ్బా స్పీకర్లు పెట్టుకున్నాం అనుకోండి, సౌండ్లు సరిగ్గా వినపడం. అదే క్వాలిటీ స్పీకర్లు పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతాయి? ఏ సౌండ్కి ఆ సౌండ్ క్రిస్టల్ క్లియర్గా ఇది ఫ్లూటు, ఇది డ్రమ్ము, ఇది స్ట్రింగు, ఇది సౌండు, ఇది కీబోర్డు, ఇందులో ఉండే ఈ కార్డ్స్ ఈ సౌండ్లో వస్తున్నాయి అని చెప్పి ప్రతిదాన్ని క్రిస్టల్ క్లియర్గా మనకి వస్తుందా రావట్లేదా? ఇదంతా మారుస్తుంది ఎవరో? కరెంటు సౌండ్గా మార్చిన స్పీకర్. అర్థమవుతుందండి? కరెంటు సౌండ్గా మార్చిన స్పీకర్. అలాగే మన బుర్రలో కూడా ఇంతమంది మాట్లాడినప్పుడు పోయిన సౌండ్లన్నీ బుర్రలోకి పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ ప్రతి సౌండ్ ఏమైంది? స్ప్లిట్ అయిపోయింది. అంటే కరెంటు మళ్ళీ సౌండ్గా మారి, నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చిన సౌండ్ మీ చెవుల దాకా ఒకలాగా వచ్చింది, చెవి దగ్గర నుంచి బుర్రలాగా కరెంటు లాగా పోయింది. బుర్రలో నుంచి ఏమైంది? ఏమైంది? రిసెప్టార్స్ అంటారు. అదేమైందంటే కరెంటుని మళ్ళీ సౌండ్గా మార్చింది. ఆ సౌండ్ని మీరు ఏం చేస్తున్నారంటే ఓహో ఇది సంగతి అని. నేను చెబుతున్న ప్రసంగం మీకు అర్థమవుతుందా లేదా? అంటే మీ చెవిలో నుంచి చెవి దాకా ఎలా వచ్చింది? సౌండ్ దాకా వచ్చింది. ఈ చెవి లోపల ఎలా మారింది? కరెంటుగా మారింది. ఈ కరెంటుగా మారింది లోపలికి ఎలా పోయింది? కరెంట్ లాగా బ్రెయిన్ దాకా పోయి బ్రెయిన్ ఏం చేసిందంటే ఈ కరెంటుని మళ్ళీ సౌండ్గా మార్చింది. అర్థమవుతుందండి? ఈ సౌండ్గా మార్చిన తర్వాత అప్పుడు మీరు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. విజువలైజేషన్. ఈయన ఏం చెబుతున్నాడు చెప్పింది మీకు తెలుగు భాషలోనే చెప్పాను కాబట్టి మీకు వచ్చు కాబట్టి ఇది అర్థమైందా లేదా? ఇది ఎవరు చేస్తున్న పని? బ్రెయిన్ చేస్తున్న పని. అర్థమవుతుందండి? అలాగే మీరు ఏదైనా చూస్తున్నారు అనుకోండి, మీ కంటి దాకా వచ్చేదంతా లైట్, కంటిలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ముందు చూసేది తెల్లగా ఉంటుంది, వెనకాల చూసేదంతా నరాలతో ఉంటుంది. దాన్ని ఆప్టికల్ నర్వ్స్ అంటారు. ఈ ఆప్టికల్ నర్వ్స్లో కంటిలో వచ్చే లైట్ అంతా కరెంటుగా మారి ఆ నర్వ్స్లో నుంచి బుర్రలోకి ఎలా పోయింది? కరెంటు లాగానే పోయింది. కరెంటు లాగా పోయిన తర్వాత బ్రెయిన్ ఏం చేసిందంటే కరెంటుని లైట్గా మార్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిలో ఒకరిని చూసి ఒకరిని గుర్తుపడుతున్నావు లేదా? ఈయన పాలనా 100 మంది ఉన్నారనుకోండి హౌసింగ్ బోర్డులు, అందరికి తెలిసిన వాళ్ళు, అందరిని పేరు పెట్టి పలకరిస్తారు లేదా? దేంతో పలకరించారు? కంటితో చూశారు. బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్తో చివరికి పేరుతో సహా పలకరిస్తున్నారంటే లోపల ఇదంతా దేంతో జరిగింది చెప్పండి? కరెంటుతో జరిగింది. ఇది మన పుస్తకానికి బేస్. ఏంటది? ఎలక్ట్రిక్ మెషిన్. ఈ ఎలక్ట్రిక్ మెషిన్లో ఈ కరెంట్ ఉందే, ఈ కరెంట్ అనేది డ్యాముల దగ్గర పుట్టిన కరెంట్ కాదు.
మనిషి శరీరంలోనే పుడుతున్నటువంటి కరెంట్. అందుకే ఈ కరెంట్ ఏమంటాం అంటే బయో కరెంట్ అంటాం. ఏమంటాం బయో కరెంట్ అంటాం. వీటి గురించి బైబిల్లో ఉన్న భక్తులు స్తుతిస్తున్నారు. ఎవరో దావీదు గారు కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. నువ్వు నన్ను కలుగు చేసిన విధం ఇంత గొప్పగా ఉందా? ఇంత పెద్ద మెకానిజం పెట్టావా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో, తొలి మనిషిని మట్టితో చేసిన దగ్గర నుంచి ప్రారంభించి, తల్లి గర్భంలో దావీదు గారు ఉన్న దగ్గర నుంచి ప్రారంభించి 9 నెలల పాటు మనిషి శరీరంలో ఎలా నిర్మింపబడ్డాడో దాని గురించి ఆలోచన చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, ఇంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఎంత గొప్పగా నన్ను పుట్టించావా దేవా అని దావీదు గారు ఏమన్నారో మరొక మాటను చదువుకుని మనం ఈ యొక్క ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. 139వ కీర్తన 14వ వచనం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. కొట్టనే చెప్పట్లో. ఇప్పుడు దావీదు గారు తనను దేవుడు ఎలా పుట్టించాడో తలుచుకుని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మీరెప్పుడన్నా దేవుణ్ణి ఎలా స్తుతించారా? ఎంత గొప్ప నిర్మాణం చేసి, ఎంత గొప్ప అందాన్ని ఇచ్చి, ఎంత గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎంత గొప్పగా నిటారుగా నుంచుని మనిషిగా చేసి, మాట్లాడుతా, చదువుతా, పలుకుతా, పాటలు పాడుతా, అటు ఇటు తిరుగుతా, మంచి భోజనం చేస్తా, జీవితంలో హాయిగా ఉండే ఒక మంచి శరీరాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి ఎవరైనా స్తుతించారా? చెప్పండి, స్తుతించారా? మరి దావీదు గారు ఆయన రాజు అయి ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు? చెప్పండి. నీవు నన్ను కలుగజేసిన విధానానికి కృతజ్ఞతాస్తుతులు. అది సంగతి. మరి మీరెప్పుడన్నా దేవుణ్ణి ఎలా స్తుతించారా? ముందు మనల్ని దేవుడు క్షేమంగా ఉంచినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. మనం ఏముండి ఇలావి అనేది పక్కన పెడదాం. మనకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ అవసరాలు ఎలా ఉన్నాయి వాటిని పక్కన పెట్టేసి దేవుడు ప్రజెంట్ మనల్ని ఎలా ఉంచాడు? మంచి నిర్మాణంతో చేసి, మంచి అందంతో, మంచి తెలివితో, మంచి ఆరోగ్యంతో, అసలు భూమి మీద ఊపిరి తీసుకుంటా ఈరోజు మనం బ్రతుకున్నామంటే దీనికోసం మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిద్దాం వద్దా? దేవుణ్ణి మనందరం స్తుతిద్దాం. ఎలా స్తుతిద్దాం? నన్ను క్షేమంగా ఉంచినందుకు దేవా నీకు స్తోత్రం. ఎంత మంచి నిర్మాణాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించిన దేవా స్తోత్రం. సజీవ లెక్కలు ఉంచినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇంకా మనం చదువుతా, ఇంకా మనం మాట్లాడతా, ఇంకా మనం చూస్తా, ఇంకా మనం భోజనం చేస్తా, ఇంకా మనం ఈ లోకంలో అటు ఇటు తిరుగుతున్నామంటే, ఇంకా మనం ఊపిరి పీల్చుకున్నామంటే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దానికోసం మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతిద్దాం. దావీదు గారు స్తుతిస్తుంది అదే. ఏమని? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం ఆశ్చర్యము కలుగుచున్నది. అందును బట్టి ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. మరి మనందరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మనకు చేసే మేలులే కాదు, ముందు మనల్ని చేసినందుకే దేవుణ్ణి స్తుతిద్దాం. మేలులు అవన్నీ దేవుడు చేస్తూనే ఉంటాడు, అంతేనా కదా? నారు పోసినోడు నీరు పోయడం అన్నట్టుగా మనల్ని చేసిన దేవుణ్ణి మనందరం ఏం చేద్దాం? కనివి తీరా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం, స్తుతిద్దాం. అట్టి కృపణ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. Joy of my life, you turn my dark into bright. This is my praise, my worship song. Jesus, you are my sweet, sweet song. Morning light is shining bright. Grace surrounds me day and night. Joy is rising in my soul. Jesus, you have made me whole. Every heartbeat sings your praise, filled with love in all my days. Hope is blooming, faith is strong. You're the reason for my song. Trending song, viral song. Jesus, to you my heart belongs. Fresh new rhythm, holy sound. Lift
sweet song. Every blessing comes from you. In your word my life feels new. Peace like rivers gently flow. Heaven's favor helps me grow. From city streets to skies above, let all creation sing your love. With grateful hearts we rise and say, Jesus, you are the only